ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనకి రామన్ 1 లో అదే ఎక్సర్సైజ్ 1 ఎలా మనకి ఏ పార్ట్ అయింది రామన్ 3 లో థర్డ్ క్వశ్చన్ వరకు అయింది. అయితే థర్డ్ క్వశ్చన్ మనం ఏం ప్రూవ్ చేసాం? ప్రూవ్ దట్ కాన్సైక్లిక్. ప్రూవ్ దట్ కాన్సైక్లిక్ ఏంటి? ఫస్ట్ మనం దేవస్థానం ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ x1 y1 x2 y2 x3 y3 అంటే 3 పాయింట్స్ ఉన్న పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ చేసిన తర్వాత అనదర్ ఫోర్త్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఆ ఫోర్త్ పాయింట్ రిక్వైర్డ్ సర్కిల్ సాటిస్ఫై చేస్తే గివెన్ 4 పాయింట్స్ ఏమవుతాయి? కాన్సైక్లిక్. ఆ మోడల్ మనకు తెలిసింది. ఈసారి వాడికి గివెన్ ఏం ఇస్తాడో కాన్సైక్లిక్ ఇచ్చేస్తాడు. అంటే ఫైండ్ సి అని ఇస్తాడు. అంటే ఏంటి? ఫోర్త్ పాయింట్ కానీ థర్డ్ పాయింట్ కానీ ఏదో ఒక మిస్సింగ్ వాల్యూ ఉంటుంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ కానీ ఆర్ వై కోఆర్డినేట్ కానీ మిస్సింగ్ ఉంటుంది. ఆ మిస్సింగ్ టర్మ్ మనకి చాలా సార్లు ఇచ్చాడు. అంటే లాస్ట్ మన 2020లో కూడా ఈ క్వశ్చన్ పడింది. అయితే చాలా మంది మనం మిస్టేక్ ఎక్కువ చేయడం కాబట్టి ఆ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తేనే మనకు ఫుల్ మార్క్స్. సి వాల్యూ మిస్టేక్ అయినా లేదా ఈక్వేషన్ అంటే సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ లో రాంగ్ అయినా కూడా మార్క్స్ మనకి 3 మార్క్స్ 2 మార్క్స్ పడతాయి. దాని మోడల్ చూడండి సారి. ఫోర్త్ క్వశ్చన్ రాంగ్ 3 లో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఇఫ్ 2, 0 0, 1 4, 5 and 1, 6 are concyclic. Concyclic, then find C. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి సారీ, మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చినా కూడా సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే మనకి 3 పాయింట్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ 3 పాయింట్స్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫోర్త్ పాయింట్ యూజ్ చేయడానికి లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి వాల్యూ ఫైండ్ చేయాల్సినప్పుడు ఈ పాయింట్ కానీ యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి రిక్వైర్డ్ సర్కిల్ రాదు. అందుకే ఇక్కడ ఫస్ట్ 3 పాయింట్స్ యూజ్ చేస్తాం కాబట్టి గివెన్ పాయింట్స్ అని మీకు రాసుకున్నా పర్లేదు, రాసుకోకుండా పర్లేదు. గివెన్ పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5 and last point 1, 6. చూడండి ఇక్కడ మనకు 4 పాయింట్స్ కాబట్టి ఈ 4 పాయింట్స్ లో ఫస్ట్ 3 పాయింట్స్ యూజ్ చేస్తాను. ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ రాసుకుంటారు కదా. ద రిక్వైర్డ్ సర్కిల్ ఆఫ్ ది ఈక్వేషన్ the required circle equation ఏంటది? x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. మనకి ఈ మోడల్ లో ఒకసారి ఉంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఇక్కడ పాయింట్ లో వేరియేషన్ ఇస్తాడు. అంటే సేమ్ పాయింట్స్ ఇస్తే ఆన్సర్ అదే వస్తుంది, కానీ ఒక పాయింట్స్ లో వేరియేషన్ ఇచ్చినప్పుడు మనం చేయవలసిందే. అంటే సేమ్ ఆన్సర్ ఇస్తారనుకోండి మనకి మిస్టేక్ వస్తాయి. అందులో ఇక్కడ పాయింట్స్ ఎక్కడ మనకు వేరియేషన్ ఇస్తుంటాడో దాన్ని బట్టి చూసుకోండి సార్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఉంది కదా మనకి, అందులో ఈ పాసెస్ త్రూ ఈక్వేషన్ 1 పెడుతుంది ఇక్కడ. ఈ పాసెస్ త్రూ, పాసెస్ అన్న లైస్ అన్న ఒకటి చెప్పాను కాబట్టి ఈ పాసెస్ త్రూ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ యూజ్ చేస్తాను. పాసెస్ త్రూ 2, 0. ఈ పాసెస్ త్రూ 2, 0. 2, 0 అప్లై చేస్తే 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2g ఇంటూ x వాల్యూ ఎంత 2 ప్లస్ 2f ఇంటూ y వాల్యూ ఎంత 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అందులో ఇందులో వేసే స్టెప్స్ అన్ని కూడా కొంచెం డైరెక్ట్ వేడి నేర్చుకోవాలి కాబట్టి 2 2 జార్ 4 ఇంటూ g 4g ప్లస్ 2 0 0 0 ఇంటూ f ఏమవుతుంది? ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఇంకా c ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4 ఈజ్ ఈక్వల్ టు 0. సార్ ఇక్కడ టర్మ్స్ మిస్ చేసేటట్టు డౌట్ వస్తుంటది, అదే చెప్తుంటా. 2 స్క్వేర్ ఎంత 4, 0 స్క్వేర్ ఎంత 0, 2 0 0 0 ఇంటూ f అవుతుంది. టోటల్ 0 టర్మ్ అవుతుంది కాబట్టి 2 0 అంటే 2 2 జార్ 4 4 ఇంటూ g 4g ప్లస్ c ఇంకా 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4. ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది? 2. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఎంత 0, 1. ఈక్వేషన్ 1 passes through. ఈక్వేషన్ 1 passes through అనదర్ పాయింట్ ఎంత 0, 1. దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అందువల్ల
ఇక్కడ 0 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 0 1 స్క్వేర్ అంటే 1 అంటే 2 into 0 0 కాబట్టి టోటల్ మనకు వచ్చిన వాల్యూ ఎంత 2f plus c plus 1 స్క్వేర్ ఎంత అవుతుంది 1 is equal to 0 ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది 3 అనదర్ పాయింట్ ఇంకా మనకి థర్డ్ పాయింట్ 4, 5 కాబట్టి అగైన్ ఈక్వేషన్ 1 పాస్ త్రూ అనదర్ పాయింట్ ఎంత 4, 5 4, 5 సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ x వేరు ఇక్కడ x కోఆర్డినేట్ అవుతుంది ఇక్కడ 4 ప్లస్ 2f ఇంటూ y కోఆర్డినేట్ వేరు ఎంత 5 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ చూడండి సార్ 2 4 జా 8 8 ఇంటూ g 8g ప్లస్ 2 5 జా 10 10 ఇంటూ f 10f ప్లస్ c ప్లస్ ఇక్కడ 4 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 16 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25 అంటే 16 ప్లస్ 25 వాల్యూ ఎంత అవుతుంది యాడింగ్ 41 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఎంత ఈక్వేషన్ నెంబర్ 4 ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 3 4 వస్తే ఇక్కడ చూడండి సార్ GC ఉంది ఇక్కడేమో FC మనకి ఎలా ఉన్నా మనకు అవసరం కాబట్టి మనకున్న మోడల్ ఏంటి సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఏం చేయాలి ఇక్కడ యాడింగ్ చేయొచ్చు సబ్ట్రాక్షన్ చేయొచ్చు కాబట్టి థర్డ్ -2 చేస్తున్నాను 3 -2 చేస్తే ఏమవుతుంది థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ 2f అంటే 0 అక్కడ g వాల్యూ లేదు కాబట్టి 0 into g plus 2f plus c plus 1 is equal to 0 సెకండ్ ఈక్వేషన్ చూడండి 4g f టర్మ్ లేదు కాబట్టి 0 into f plus c plus ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ వాల్యూ ఎంత 4 is equal to 0 ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి ఈ యొక్క సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ చేంజ్ చేయండి ప్లస్ కి ఏమవుతుంది మైనస్ ఇది మైనస్ మైనస్ ఇది కూడా ఏమవుతుంది మైనస్ ఇక్కడ ఎలాగ g టర్మ్ లేదు ఇంకా ఇంకొన్న వాల్యూ ఎంత -4g ఇక్కడ ప్లస్ ఇది మైనస్ అందులో టర్మ్ ఎలాగ లేదు కాబట్టి ఎంత అవుతుంది ప్లస్ 2f ఇక ప్లస్ c మైనస్ c అవుతుంది క్యాన్సిల్ 1 4 వాల్యూ ఎంత -3 ఈజ్ ఈక్వల్ టు 0 స్టార్టింగ్ లో మనకి నెగటివ్ మూమెంట్ కొడతాం కాబట్టి మల్టిప్లికేషన్ చేయండి మైనస్ తో మైనస్ ఏమవుతుంది ప్లస్ ప్లస్ వాల్యూ అవుతుంది మైనస్ ఈ మైనస్ వాల్యూ అవుతుంది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 అగైన్ ఈక్వేషన్ నెంబర్ 5 ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చింది నెక్స్ట్ ఈసారి ఏం చేస్తారు కదా థర్డ్ ఉంది ఫోర్త్ ఉంది 4 3 చేస్తే 4 3 చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ చేస్తే ఎంత ఇక్కడ వాల్యూ 8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ స్టార్టింగ్ 0 లేదు కాబట్టి 0 into g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి సింబల్స్ చేంజ్ అవుతాయి ఇది ప్లస్ వాల్యూ కాబట్టి మైనస్ అయింది ప్లస్ కి మైనస్ ఈ ప్లస్ కూడా ఏమవుతుంది మైనస్ ఇది కూడా ఏమవుతుంది మైనస్ 8g లో 0 కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది ఏమవుతుంది ఇంకా 8g 10 లో 2 క్యాన్సిల్ అయింది 10 లో 2 క్యాన్సిల్ అవుతుంది 8 కానీ 8 సింబల్ ఏంటి ప్లస్ ఇక్కడ 41 కి 1 క్యాన్సిల్ అయింది ఎంత అవుతుంది 40 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ చూడండి టర్మ్ ఇది f 8 40 ఏ టైం క్యాన్సిల్ అవుతుంది 8 టైం క్యాన్సిల్ అవుతే g ప్లస్ f ప్లస్ n టైం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 5 టైం ఈజ్ ఈక్వల్ టు 0 ఫిఫ్త్ ఈక్వేషన్ లో g f కాన్స్టెంట్ ఇక్కడ కూడా వచ్చింది g f కాన్స్టెంట్ ఈక్వేషన్ నెంబర్ ఇది 6 ఒకసారి చూడండి వీటిని సాల్వ్ చేస్తాను సాల్వ్ 5 and 6 సాల్వ్ 5 and 6 g f కాన్స్టెంట్ 5 లో వస్తే స్టార్టింగ్ f తో స్టార్ట్ చేయాలి కాబట్టి వాల్యూ ఎంత -2 కాన్స్టెంట్ 3 అలాగే g వాల్యూ 4 అలాగే f వాల్యూ ఎంత -2 ఇక్కడ చూస్తుంటే చూడమ్మా -2 3 4 -2 -2 3 4 -2 ఇక్కడ చూస్తే 1 5 1 1 1 5 1 1 g divided by multiplication 1 -2 into 5 -10 -2 into 5 into -10 minus 1 3 jar 3 is equal to f divided by 3 1 jar 3 minus 5 4 jar 20 is equal to 1 divided by 4 1 jar 4 4 1 jar anta 4 minus
1 2 ద 2 కానీ ఏ 2 అది మైనస్ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 1 2 ద ఎంత అవుతుంది 2 ఇక్కడ సాల్వ్ చేసే మెథడ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మెథడ్స్ లో కొంతమంది 2 3 అప్లై చేశారు కదా కొంతమంది ఏం చేస్తారంటే 5 2 చేస్తారు 5 3 చేస్తారు ఎలా చేసినా ఇక్కడ ఈక్వేషన్స్ ఇక్కడ చూడండి ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి ఈక్వేషన్స్ సేమ్ రావాలని రూల్ లేదు నేను చేసిన ప్రాసెస్ అయితే 3 2 4 చేశాను దాన్ని బట్టి ఇక్కడ ఈక్వేషన్స్ వచ్చాయి కొంతమంది ప్రాసెస్ ఏం చెప్పాను 4 2 4 3 అప్లై చేస్తారు అలా అప్లై చేసినప్పుడు అక్కడ ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి చేంజ్ అయినా కూడా మనం చేసే సాల్వ్ మెథడ్ లో వచ్చిన వాల్యూస్ రావాలి ఆ వాల్యూస్ రాంగ్ అయితే మాత్రం ఫైనల్ వాల్యూ కూడా రాంగ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ g డివైడెడ్ బై యాడింగ్ ఎంత -13 ఇక్కడ f డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ ఎంత -17 1 డివైడెడ్ బై యాడింగ్ ఎంత 6 కంపేర్ చేసుకోవాలి కాబట్టి కంపేరింగ్ చేస్తాను చూడండి సార్ कंपेयर చేస్తుంటే ఒకసారి చూడండి ఫస్ట్ అండ్ లాస్ట్ కంపేర్ చేస్తే g డివైడెడ్ బై -13 ఈజ్ ఈక్వల్ టు 1/6 అలాగే అగైన్ f డివైడెడ్ బై -17 ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ అయితే అవుతుంది మల్టిప్లై ఇక్కడ డివైడ్ చేసే వాల్యూ రైట్ సైడ్ అయితే అవుతుంది మల్టిప్లై కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు -13 కాబట్టి -13 1 జా 13 డివైడెడ్ బై 6 అలాగే f వాల్యూ f ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ అయితే మల్టిప్లై కాబట్టి మైనస్ ఇంటూ కాబట్టి -17 1 జా 17 ఈజ్ డివైడెడ్ బై 6 g వాల్యూ f వాల్యూ ఐడియా ఉండాలి ఇంకా ఆ సమ్ రాగానే మీకు ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో ఎక్కువ సార్లు ఇచ్చిన క్వశ్చన్ ఇద్దాం కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ g వాల్యూ f వాల్యూ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసేసుకోవచ్చు వెంటనే ఒక రాంగ్ వచ్చినా కూడా నువ్వు ఏం చేసి కవర్ చేసేసుకోవాలి ఎందుకంటే సాల్వ్ మెథడ్ నీకు ఆన్సర్ చూడండి అక్కడ చూడకపోయినా రాంగ్ రాగానే చేయాల్సిన ఏంటి g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -13/6 అని f వాల్యూ -17/6 అని నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు ఫైనల్ వాల్యూ రైట్ వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోండి ఇంకా g f వాల్యూ సబ్స్టిట్యూట్ కాబట్టి సబ్స్టిట్యూట్ నీకు సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ చేసినప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో g ఉంది f లేదు అంత ఓన్లీ g అంటే సరిపోదు కాబట్టి సబ్స్టిట్యూట్ g వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 మరి ఈక్వేషన్ నెంబర్ 2 లో ఈక్వేషన్ నెంబర్ 2 ఎలా ఉంది 4g c 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది ఫోర్త్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ ఈ సెకండ్ ఈక్వేషన్ లో నీ దగ్గర సబ్స్టిట్యూట్ వాల్యూ ఎంత g వాల్యూ -13/6 therefore 4 into g వాల్యూ ఎంత -13/6 plus c plus 4 is equal to 0 cancellation చేసాం సేమ్ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్ 2 2 0 2 3 0 టోటల్ ఎల్సిఎం కట్ కూడా అమౌంట్ చేసుకోండి ఎందుకంటే మీకు కాన్స్టెంట్స్ యాడింగ్ అంటే రాదు చాలా మంది అందుకే టోటల్ ఎల్సిఎం కడితే టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది 3 ఇక్కడ 2 13 26 సింబల్ ఏంటి -26 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం రీచ్ చేసిన వాల్యూ ఎంత 3 అన్న కాబట్టి 3 into c 3c plus 3 4 जा 12 is equal to 0 ఇక్కడ ఉన్న డినామినేటర్ పొజిషన్ లో 3 కాబట్టి therefore ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది అందువల్ల ఇక్కడ ఫైనల్ గా మనకి మల్టిప్లికేషన్ చేయాల్సిన వాల్యూ ఎంత 2 13 जा 26 ఆ 26 సింబల్ ఏంటి మైనస్ ప్లస్ 3 into c మరి ఎల్సిఎం ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదు అక్కడ డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి 3 into c 3c అయింది ప్లస్ 3 4 जा 12 ఇది ఏం చేస్తుంది ఇక్కడ డివిజన్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై 3 జీరోస్ ఏమవుతుంది 0 అంటే ఇక్కడ డినామినేటర్ నెగ్లెక్ట్ చేయొచ్చు ఇంకా అగైన్ వాల్యూ నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ వాల్యూ ఈ నెక్స్ట్ వచ్చే వాల్యూ చూడండి సార్ ఇక్కడ న్యూమరేటర్ పొజిషన్ వాల్యూ ఉంది కాబట్టి న్యూమరేటర్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 3c ప్లస్ ఇక్కడ ప్లస్ మైనస్ వద్దు సార్ ఇక్కడ మనకి 26 ఉంది 26 అంటే మైనస్ ఇక్కడేమో ప్లస్ 12 26 అంటే 12 క్యాన్సిల్ అవుతే 14 కానీ 14 సింబల్ ఏంటి మైనస్ అంటే -14 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 0 therefore 3c ఈజ్ ఈక్వల్ టు -14 రైట్ సైడ్ ఎంత అవుతుంది +14 therefore c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 మల్టిప్లై రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్ మనకి 3 వాల్యూస్ వచ్చాయి ఏంటది g వాల్యూ వచ్చింది అలాగే f వాల్యూ c వాల్యూ ఈ 3 వాల్యూస్ పర్ఫెక్ట్ గా రావాల్సిందే ఇంకా ఐడియా వచ్చేది ఒక 2-3 టైమ్స్ రోజు ప్రాక్టీస్ చేయగానే ఈ వాల్యూస్ మీకు ఐడియా వచ్చేస్తుంది అందువల్ల సబ్స్టిట్యూట్ ఏ వాల్యూస్ ఇప్పుడు g, f, c వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ అంటే మనకి ఫైనల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఈక్వేషన్ 1
ఆ ఫైనల్ ఈక్వేషన్ ఏమని చూడండి సార్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g g వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -13/6 ప్లస్ 2 ఇంటూ f వాల్యూ -17/6 ఇంటూ ఇక్కడ చూడ టర్మ్ ఇది ఇంటూ x ఇది ఇక్కడ ఇంటూ y ప్లస్ c వాల్యూ ఎంత 14/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ క్యాన్సిలింగ్ ఉంది, 2 టైమ్స్ 6 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్ కూడా ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. టోటల్ చూస్తే ఇక్కడ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ ఉంది 3, ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ 3 అంటే టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది 3 అవుతుంది. (3) మీరు హోల్ డివైడెడ్ బై రాసుకోవచ్చు. అంత ప్రాసెస్ నేను రాయాలంటే సింపుల్ ఏం చేయొచ్చు 1/3 ఇంటూ ఫ్రాక్షన్ సింబల్ రాస్తారంటే రాసుకోవచ్చు, లేదు హోల్ డివైడెడ్ బై వేస్తారంటే హోల్ డివైడెడ్ బై వేసుకోవచ్చు. ఎలా వేసాం పర్లేదు, ఇదంతా రాయాలనుకుంటే సింపుల్ గా రాయొచ్చు 1/3 ఇంటూ అని రాసి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. లేదు అంత అవసరం లేదండి, డైరెక్ట్ గా రాసేస్తారండి. ఏం చేయాలి, హోల్ డివైడెడ్ బై 3 ఇంటూ x స్క్వేర్ 3x స్క్వేర్ 3 ఇంటూ y స్క్వేర్ 3y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 13 ఇంటూ x 13x ప్లస్ ఇంటూ మైనస్ 17 ఇంటూ y 17y ప్లస్ ఇక్కడ కూడా ఎల్సిఎం వాల్యూ ఎందుకంటే ఎంత అవుతుంది 14 ఇది ఇక్కడ ఎంత అవుతుంది 0. ఇక డివైడ్ చేస్తుంది, ఈ డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై కాబట్టి 3 zeros ఏమవుతుంది 0. దేర్ఫోర్ ఫైనల్ గా మనకు వచ్చే ఈక్వేషన్ ఇక్కడ దేర్ఫోర్ ద సర్కిల్ ఈక్వేషన్ ఏమొచ్చింది 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది, ఇంకా ఫైనల్ గా వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఈ ఈక్వేషన్స్ అయ్యి 1 ఏమో రిక్వైర్డ్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్ నెక్స్ట్ ఇంకా మొత్తం 6 అయినాయి. ఇది 7th ఈక్వేషన్. ఫైనల్ గా రిక్వైర్డ్ సర్కిల్ వచ్చింది. కానీ ప్రూజబుల్ ఏంటి, ప్రూజబుల్ అన్నాడు గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సెంట్రిక్ అన్నాడు. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సెంట్రిక్ కాబట్టి దేర్ఫోర్ లైస్ ఆన్ ద అబౌవ్ సర్కిల్. ఆ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ పాయింట్ కంపల్సరీ ఏమవుతుంది లైస్ ఆన్ ద అబౌవ్ సర్కిల్. అంటే ఏ సర్కిల్ అయితే మనం ఫామ్ చేసామో ఆ సర్కిల్ మీద పాయింట్ ఏమవుతుంది ఫోర్త్ పాయింట్ కంపల్సరీ లైస్ అంటే కంపల్సరీ దాని మీద ఉండాల్సిందే. దేర్ఫోర్ ఇక్కడ ఏం రాస్తానంటే given that the 4 points are అంటే పాయింట్స్ ని రాసుకోవచ్చు లేదా given points అని రాస్తే సరిపోతుంది. లేకపోతే given points are ఏంటవి కాన్సైక్లిక్. given points are కాన్సైక్లిక్ కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సెంట్రిక్ అయితే 3 పాయింట్స్ నుండి సర్కిల్ ఫామ్ చేసాం. ఇంకా అనదర్ పాయింట్ ఏముంది ఇంకా 0, c కాబట్టి దేర్ఫోర్ 0, c లైస్ ఆన్ ఈక్వేషన్ 7. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సెంట్రిక్ అన్నా కాబట్టి అనదర్ ఫోర్త్ పాయింట్ కంపల్సరీ ఏం చేయాలి ఆ సర్కిల్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై అంటే ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0, సబ్స్టిట్యూషన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0. అది ఆల్రెడీ మనం ప్రీవియస్ టైం చేసాం. ప్రూవ్ దట్ అంటే ఫోర్త్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు రావాలి 0 రావాలి. కానీ ఆల్రెడీ ఏమన్నాడు కాన్సెప్ట్ అన్నాడు కాబట్టి కంపల్సరీ ఫోర్త్ పాయింట్ ఏం చేయాలి ఆ సర్కిల్ ని సాటిస్ఫై చేయాల్సిందే కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే 0, c లైస్ ఆన్ ఈక్వేషన్ 7 అని రాశాను. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ ఎంత 0 స్క్వేర్ ప్లస్ y ప్లస్ వచ్చింది ఇక్కడ 3 ఇంటూ 0 స్క్వేర్. మీకు ఆ డౌట్ కూడా వస్తుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. 3 ఇంటూ x ప్లస్ ఎంత 0 స్క్వేర్. నెక్స్ట్ 3 into 0 square plus next 3 into y plus ఉన్న వాల్యూ ఎంత c square minus 13 into x plus వాల్యూ ఎంత 0 minus 17 into y plus ఉన్న వాల్యూ ఎంత c plus 14 is equal to 0. సబ్స్టిట్యూషన్ మాత్రం చేశాను. అంటే యానదర్ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో ఫోర్త్ పాయింట్ కంపల్సరీ రిక్వైర్డ్ సర్కిల్ ఏదైతే ఉందో రిక్వైర్డ్ సర్కిల్ ఏం చేయాలి సాటిస్ఫై చేయాలి కాబట్టి సబ్స్టిట్యూషన్ చేశాను. ఇందులో 0 స్క్వేర్ అవుతుంది ఆటోమేటిక్గా 0, ఇంక ఈ వాల్యూ అవసరం లేదంటే 3 into c square 3c square ఇక్కడ 13 into 0 ఇంకా మీ ఆన్సర్ అంటే -17 into c 17c plus 14 is equal to 0. మీకు ఫ్యాక్టర్స్ వచ్చి కాబట్టి ఈ 3x స్క్వేర్ -17x plus c ప్లస్ కాన్స్టెంట్ ఆ టైప్ ఆఫ్ మెథడ్ ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనకి దీనికి ఏమంటే రూట్స్ ఉంటాయి. ఏ రూట్స్ ఉంటాయి? 2 రూట్స్. ఎలా చెప్తారు? పవర్ ఎంత? 2 కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. స్క్వేర్ టర్మ్ కోఎఫిషియంట్ వాల్యూ ఇంటూ కాన్స్టెంట్ చేయండి. కాన్స్టెంట్ చేస్తే 314 ద వాల్యూ ఫైండ్ అవుట్ చేసేకండి. కొంచెం జాగ్రత్తగా ఆగండి. 314 కొన్ని మీకు ఐడియా ఉన్నా పర్వాలేదు. ఎంతది? 314 42. అవసరం లేదని ఎందుకంటే ఇక్కడ సింబల్ ఏముంది? ప్లస్. అంటే ప్రొడక్ట్ వాల్యూలో 42 రావాలి. ఆ 2 రూట్స్ యాడింగ్ చేస్తే యాడింగ్ ఎందుకు చేయాలి? ఇక్కడ సింబల్ ఏముంది? ప్లస్. ప్లస్ అంటే యాడింగ్ చేయాలి. యాడింగ్ చేస్తే ఎంత రావాలి? వాల్యూ ఇక్కడ 17. మల్టిప్లికేషన్ 42. యాడింగ్ చేస్తే ఎంత రావాలి? 17. ప్రొడక్ట్ వాల్యూ ఎలా వస్తుంటే ఆల్రెడీ ఇక్కడ ఐడియా ఉంది మీకే. 3 + 14 17. అదే మీకు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ 3 + 14 చేస్తే 17 వస్తుంది. అదే 3 14 ఎంత? 42 కాబట్టి 2 రూట్స్ ని సెపరేట్ చేస్తే అవుతుంది 3c² - 3c - 14c + 14 = 0. ఇది 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఎంత? c. ఇంకా ఇంకేమైనా 3 ఉంది. 3c * 3c కామన్ తీసాను. 3 క్యాన్సిల్ అయింది. c కూడా క్యాన్సిల్ అయింది. ఒక c క్యాన్సిల్ అయితే ఇంకేముంది? ఇంకా అగైన్ ఇంకో c ఉంది కాబట్టి ఎనదర్ ఏముంది ఇక్కడ? c * c కూడా ఒక c క్యాన్సిల్ అయింది. ఇంకొక c క్యాన్సిల్ ఉంది ఇక్కడ. మైనస్ 3c కామన్ తీసేసాం. 3c 3c అంటే ఏం క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. 3c 3c అంటే ఏం క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. మైనస్ అయితే ఇక్కడ మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కామన్ తీయాలి. మైనస్ కామన్ తీసాం. ఇంకేముంది? కామన్ గా 14 కూడా కామన్ తీసాం. మైనస్ 14 కామన్ పది ఎంత ఇక్కడ? c. ఇక్కడ ప్లస్ లో మైనస్ క్యాన్సిల్ అవుతే మైనస్ 14 ఎన్ని టైమ్స్? 1 టైం = 0. ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఎంత? c - 1. 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఎంత? c - 1. c - 1 కామన్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది? 3c మైనస్ ఇక్కడ c - 1 కామన్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత? 14 = 0. ఇది ప్రొడక్ట్ వాల్యూ. ప్రొడక్ట్ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ కూడా ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఎంత? c - 1. ఫస్ట్ ఫ్యాక్టర్ ఎంత? c - 1 = 0 RR. సెకండ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత? 3c - 14 = 0. చేసే ప్రాసెస్ లో ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఆ ఫ్యాక్టర్ వాల్యూ 0 కి ఈక్వల్ చేస్తాం. ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ చూడండి ఒకసారి. देखो c = దీనికి ఏమవుతుంది? c = వాల్యూ 1 RR. సెకండ్ వాల్యూ 3c = -14 రైట్ సైడ్ వస్తే ఏమైంది? +14. c = ఇక్కడ మల్టిప్లై రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడెడ్. అంటే c = ఎంత వచ్చింది? 14/3. మీకు ఆల్రెడీ గమనించుంటారు బిఫోర్ లో gfc వాల్యూ కూడా ఎంత వచ్చింది? 14/3. ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఎంత వచ్చింది? c వాల్యూ 14/3. అంటే మనకి ఆన్సర్ గురించి ఐడియా ఉంటుంది ఒక సమ్కి. అంటే gfc లో c వాల్యూ 14/3. ఫైనల్ గా మనకు వచ్చే c వాల్యూ కూడా ఎంత వస్తుంది? 14/3. అట్లా ఈ 1 కంపల్సరీ ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. ఈ ఇక్కడ మల్టిప్లికేషన్ ఏమవుతుందంటే 14/3 రాదు చాలా మంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడైనా పాయింట్ ఒక gfc వాల్యూలో రాంగ్ వస్తే c వాల్యూ రాంగ్ వస్తే ఆటోమేటిక్ గా c వాల్యూ కూడా ఏమవుతుంది? ఇక్కడ రాంగ్. అంటే మీకు ఏమవుతుంది? ఓన్లీ gf కి వాల్యూ పాయింట్ రైట్ అయితే మీకు 4 మార్క్స్ ఇస్తాడు. gf కూడా రాంగ్ అనుకోండి సబ్స్టిట్యూషన్ చేస్తాడు. సబ్స్టిట్యూషన్ ఫస్ట్ అంటే ఈక్వేషన్ 2 వచ్చింది అనుకోండి 1 మార్క్. ఈక్వేషన్ 3 వస్తే 1 మార్క్. 1 + 1 2 మార్క్స్ అయింది. ఈక్వేషన్ 4 వస్తే ఇంకో 1 మార్క్. అలా ప్రతి ఈక్వేషన్ కి 1 యాడింగ్ చేస్తుంది. అందులో మీ సబ్స్టిట్యూషన్స్ మాత్రం ఏదైనా రాంగ్ చేస్తే మాత్రం ఫైనల్ గా మీకు ఏ మార్క్స్ రావు. ఇక్కడ మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ 1A పార్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఇది. అన్న కాన్సెప్ట్ మీకు ఇంచుమించు ఒక పబ్లిక్ పేపర్ మీరు రివైజ్ చేశారనుకోండి సారి. అందులో మీకు కాన్సెప్ట్ మీద ఒక 10 పేపర్స్ ఇస్తే అందులో 5 టైమ్స్ కాన్సెప్ట్ టైప్ ఉంటుంది. అలాగే పాసింగ్ త్రూ 3 పాయింట్స్ మీద కానీ లేదా పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ సెంటర్ లైన్స్ ఆర్ ఈక్వేషన్. అంటే ఈక్వేషన్ అంటే 4x + 3y + 24 = 0. ఈ టైప్ ఆఫ్ మీద ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 1A అయింది. నెక్స్ట్ మనకి position of a point in the plane of a circle. Position of a point in
the plane of a circle. చూడమ్మా, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్ మీద మనకి మొత్తం 3 ప్లేసెస్ ఉన్నాయి. ఒక సర్కిల్ అనేది ఒక ప్లేన్ మీద ఉన్నప్పుడు ఇందులో ఏదైనా ఒక పాయింట్ తీసుకోవాలంటే ఫర్ సపోజ్ ఈ అవుట్ సైడ్ తీసుకున్నాను, అలాగే సర్కిల్ మీద తీసుకున్నది ఉంది, అలాగే సర్కిల్ ఇన్సైడ్ తీసుకున్నాను. ఇది తీసుకున్నాం అన్న పదం కన్నా ఆ పాయింట్ ఇచ్చినప్పుడు దాని పొజిషన్ చెప్పాలి. దాని పొజిషన్ చెప్పాలంటే మనకి దానికంటే ఫార్ములా ఉంది. జనరల్గా మనకి స్టాండర్డ్ ఫార్ములా సింపుల్ ఏం చెప్పాను నేను, ఎస్. ఎస్ ఇది కూడా ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈ టోటల్ వాల్యూ రాయడానికి కొంచెం లెంత్ ప్రాసెస్ గా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, సింపుల్ గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తారు. అంటే ఎస్ ప్లస్ ఉన్న ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు, అంటే టోటల్ ఈక్వేషన్ రాయడానికి కొంచెం మంది ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి రాసే సింపుల్ గా ఎస్ అని మెన్షన్ చేస్తాం. అంటే దానికి ఇండికేట్ లెటర్ అది, ఆ ఈక్వేషన్ అందరికి కూడా చూపించే లెటర్ ఏంటి కూడా ఎస్. అయితే ఇందులో ఒక పాయింట్ తీసుకున్నాను, px1, y1 be any point on the plane. ఒక పాయింట్ మనం తీసుకుంటే px1, y1 be any point on the plane. ఎనీ పాయింట్ on the plane తీసుకున్నప్పుడు దీని పొజిషన్ చెప్పాలి. పొజిషన్ చెప్పాలంటే చూడగానే చెప్పకూడదు, అది రెండు కూడా ప్లస్ ఉండొచ్చు, రెండు మైనస్ ఉండొచ్చు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండొచ్చు. కోఆర్డినేట్స్, ఆ కోఆర్డినేట్స్ బట్టి ఇంటీరియరా లైసా లేదా ఎక్స్టీరియరా. ఇంటీరియర్ అంటే సర్కిల్ లో ఉండాలి, లైస్ అంటే సర్కిల్ మీద పాస్ అవ్వాలి, అలా కాబట్టి ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ ఉండాలి. ఇలా 3 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 పొజిషన్స్ నువ్వు ప్రూవ్ చేయాలంటే దానికి ఫార్ములా ఏంటి, ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీనికి మెథడ్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటి, s1 ఫైండ్ అవుట్ చేస్తారు, అది మీకు నెక్స్ట్ వచ్చినప్పుడు చదువుతుంది. కానీ ముందు మనకి ఇది 2 టైమ్స్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి s11. దాని ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, s11. s11 ఏంటి, డైరెక్ట్ గా x ప్లస్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, x1. పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం, పాయింట్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈ యొక్క s సింబల్ ఏమవుతుంది, s11 అవుతుంది. s11 ఈ కాంగ్రెన్స్ అంటారు దీన్ని, అంటే ఐడెంటికల్ సింబల్ వాడతారు కొంతమంది, కాంగ్రెన్స్ కూడా వాడుతుంటారు. వాడేట అంటే ఈ వాల్యూకి దీనికి ఈక్వల్ అని మనం వాడే సర్వ సమాన పదం వాడుతుంటాం. అంటే ఈక్వల్ అంటే మీనింగ్లెస్ వాడినప్పుడు కూడా ఇక్కడ ఈ యొక్క 3 గీతలు రాసామంటే కంపల్సరీ ఈ రెండు కూడా ఈక్వల్ అని మీనింగ్ వస్తుంది. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c అని వచ్చింది. ఇది మనకి ఈక్వల్ 0 అవసరం లేదు, ముందు వాల్యూ ఫైండ్ చేస్తాం కాబట్టి. ఇందులో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ నాకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ వస్తే ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0. పాజిటివ్ వాల్యూ వస్తే ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0. అలా కాకుండా నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది, నెగిటివ్ వాల్యూ వస్తే ఏమవుతుంది, లెస్ దెన్ 0. డైరెక్ట్ గా 0 వచ్చింది, ఈక్వల్ 0. ఇలా 3 కండిషన్స్ ఉన్నాయి. అయితే ఈ s11 కి కొంత సింబాలిక్ గా కొంతమంది ఏమంటారంటే cp - r ఇచ్చేస్తారు. దానికి ఏం ఇచ్చేస్తారు కదా, cp - r అంటే ఏంటి, c కి p కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు cp అంటే దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను నేను, రేడియస్ అని చెప్పాను. ఈ cp - r అంటే ఒకవేళ cp వాల్యూ గ్రేటర్ దెన్ r వచ్చింది, cp వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, గ్రేటర్ దెన్ r. మరి గ్రేటర్ దెన్ r వస్తే cp - r వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0. ఎలా చెప్తారు సార్ అంటే r వాల్యూ 6 వచ్చింది, cp వాల్యూ 8 వచ్చింది, 8.6 వస్తే ఏమవుతుంది 2 అనేది ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0. అలా కాకుండా రెండు సేమ్ వాల్యూస్ వచ్చినాయి అంటే c కి p కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ ఈక్వల్ ఏమైంది r. ఎలా చెప్తాం ఇక్కడ, పాయింట్ సెంటర్ పాయింట్ నుండి సర్కిల్ మీద తీసుకున్న పాయింట్ కి మాత్రమే ఆ డిస్టెన్స్ ఏమవుతుందని చెప్పాను. సి పాయింట్ నుంచి సర్కిల్ మీద ఏదైనా పాయింట్ తీసుకున్నప్పుడు ఈ సి కి పి కి డిస్టెన్స్ కట్టేది కంపల్సరీ ఏమవుతుందని చెప్పాను, రేడియస్. అంటే అది కంపల్సరీ ఏమవుతుంది పాయింట్ లైస్. లైస్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఈ ఈక్వల్ లా డిఫరెన్స్ చేసినప్పుడు కంపల్సరీ వాల్యూ అవుతుంది 0. అలా కాకుండా ఈ పాయింట్ అవుట్ పాయింట్ అయిపోయింది, అవుట్ పాయింట్ చేసినప్పుడు కంపల్సరీ రేడియస్ కన్నా ఈ వాల్యూ ఎలా ఉంది, రేడియస్ ఏమో ఈ పార్ట్ కన్నా ఇక్కడ నుంచి సి నుంచి పి డిస్టెన్స్ అని ఉంది గ్రేటర్ దెన్. ఆ గ్రేటర్ అయినప్పుడు కంపల్సరీ ఏ పాయింట్ అవుతుంది, ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుంది. అలా కాకుండా ఇన్సైడ్ పాయింట్ తీసుకున్నాం, ఇన్సైడ్ పాయింట్ పి ఇక్కడ కట్టినప్పుడు ఈ సి అంటే ఆర్ అనే వాల్యూకి సిపి అనే వాల్యూకి ఎలా ఉంది, ఇక్కడ లెస్ దాన్.
అంటే సిపి లెస్ దెన్ ఆర్, అప్పుడు కంపల్సరీ వీటికి డిఫరెన్స్ కడితే సిపి మైనస్ ఆర్ వాల్యూ కంపల్సరీ కాస్త ఏమవుతుంది లెస్ దెన్ 0. అంటే ఈ మెథడ్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు, ఏదో ఒకటి యూజ్ చేయండి, రెండు యూజ్ చేయకూడదు. వస్తుందా SW1 వాడుకుంటారంటే ఇది చూడవలసిన పని లేదు. SW1 వాల్యూ కట్టినప్పుడు పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ అంటే ఏంటి 1 2 3 అండ్ ఎక్సెట్రా. తెలివితేటలు 0 కూడా వాడతారు కొంతమంది, పాజిటివ్ 0 లేదు అసలు. అందులో పాజిటివ్ వాల్యూ అంటే 1 2 3 అండ్ ఎక్సెట్రా కాబట్టి ఆ వాల్యూ కంపల్సరీ అవుతుంది గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అయితే అవుతుంది therefore p lies in the interior. అంటే అక్కడ లైస్ అన్నప్పుడు చాలా మంది ఏమంటారు సర్కిల్ అంటారు కదా, సర్కిల్ అట్లేదు ఇక్కడ ఇంటీరియర్ అని చెప్పి అంటున్నాయి. అంటే p lies in the interior of circle. అలాగే నెక్స్ట్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాత్రం ఇంటీరియర్ అని చెప్పాను. మరి గ్రేటర్ అంటే ఏంటి ఎక్స్టీరియర్. గ్రేటర్ అంటే అవుతుంది ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ పాయింట్, లెస్ దెన్ అంటే ఇన్సైడ్ పాయింట్. కంపల్సరీ 0 వస్తే అవుతుంది లైస్ ఆన్ ద సర్కిల్, లైస్ ఆన్ ద సర్కిల్. ఈ 3 పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి. మనకు ఒకసారి ఎప్పుడైనా పాయింట్ ఇస్తే 2 మార్క్స్ ఉన్నాయి, మనకు 4 మార్క్స్ ఏమి రావు కానీ 2 మార్క్స్ ఉన్నాయి. ఒక 2 మార్క్స్ కంపల్సరీ ఎక్సైజ్ 1 లో వస్తుంది, ఒక 2 మార్క్స్ కంపల్సరీ మనకి ఎక్సైజ్ 1A లో కంపల్సరీ వస్తాయి. అనదర్ 2 మార్క్స్ మాత్రమే ఇది ఎక్సైజ్ 2A కానీ లేదా ఎక్సైజ్ 3A లో కానీ ఒకటి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ పవర్ ఆఫ్ ఏ పాయింట్. పవర్ ఆఫ్ ఏ పాయింట్ తెలుగులో మనకి బిందు శక్తి అని వాడుతుంటారు. అదనా పవర్ ఆఫ్ ఏ పాయింట్, పవర్ అంటే తెలిసిందే కదంటే అందులో చెప్తుంటే మళ్ళీ ఆడవుట్ కూడా వస్తాయి. కాబట్టి పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా రిలేషన్ ఉంది. ఏంటో రిలేషన్ నువ్వు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ సిపి వాల్యూ చేస్తావు కదా, ఈ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డైరెక్ట్ గా SW1 వాల్యూ కడతావు కదా, అదే అక్కడ గ్రేటర్ లెస్ దెన్ అంటావు కదా, ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్ గా SW1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఆ SW1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది పవర్ ఆఫ్ ఏ పాయింట్. పవర్ ఆఫ్ ఏ పాయింట్ అనేది ఏంటంటే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఏమవుతుంది పవర్ ఆఫ్ ఏ పాయింట్ అవుతుంది. అలా కాకుండా ఆ వాల్యూ పాజిటివా నెగిటివా లేదా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేది ఏమవుతుంది పొజిషన్ అయితేనేమో అది పాజిటివా నెగిటివా లేదా ఈక్వల్ టు 0 అని బట్టి పొజిషన్ చెప్తాం. అలా కాకుండా నీకు వచ్చిన వాల్యూ డైరెక్ట్ గా అక్కడ 2 వస్తే 2 అని రాసాం అనుకుంటే ఆ 2 ఏమంటాం పవర్ ఆఫ్ ఏ పాయింట్. అందుకే ఇక్కడ ఫార్ములా ఇక్కడ సిపి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అని యూజ్ చేస్తుంటారు. సమ్స్ ఇక్కడ స్మాల్ క్వశ్చన్స్ లో ఎన్ని ఇచ్చినా కూడా ఒకటి చెత్త చాలు. అన్నా 4 క్వశ్చన్ చేయడం చెప్పి 4 చేయడం కాదు, ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాసెస్ రావాలి, ప్రాసెస్ వస్తే ఆటోమేటిక్ గా మీకు ఎక్సైజ్ లో ఎన్ని క్వశ్చన్ చేసినా అవసరం లేదు, ఒకటి చెత్త సరిపోద్ది లోపలికి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్. అసలు టాంజెంట్ ఏంటి? ఒక అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఈ సర్కిల్ టచ్ చేస్తూ ఏదైతే లైన్ పాస్ అవుతుందో ఆ పాస్ అయిన లైన్ దాన్ని అంటాం టాంజెంట్ అంటాం. అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఈ యొక్క సర్కిల్ యొక్క ఏంటిగా టచ్ చేయాలి కంపల్సరీ అయిన లైన్, ఆ యొక్క సర్కిల్ లైన్ నుంచి టచ్ చేస్తూ వెళ్తే ఇంటర్సెక్ట్ చేస్తే ఏమవుతుంది కార్డ్ అయిపోతుంది. ఇంటర్సెక్ట్ చేస్తే ఏమవుతుంది కార్డ్ అవుతుంది. కానీ కార్డ్ కనుక అవసరం ఇక్కడ ఓన్లీ టాంజెంట్ ఈక్వేషన్. అందువల్ల అవుట్ సైడ్ పి పాయింట్ నుంచి ఈ సర్కిల్ ని సమ్ ఏ పాయింట్ కి టచ్ అయింది, ఇది టచ్ అయినప్పుడు ఇక్కడ పిఏ అవుతుంది టాంజెంట్ ఈక్వేషన్ అవుతుంది, అక్కడ పిఏ అవుతుంది టాంజెంట్ ఈక్వేషన్. అలా కాకుండా పిఏ బార్ రాసామనుకో అదేమవుతుంది లెంత్ ఆఫ్ ది టాంజెంట్. పిఏ బార్ రాస్తేనేమో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అవుతుంది. అలా కాకుండా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు రాయాల్సింది ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎక్కడ కావాలి at s is equal to 0, at s is equal to 0 పాయింట్ ఎంత from p x1 y1 is equal to 0. ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అన్నప్పుడు ఏంటి ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ from p x1 y1 and p x1 y1 at s is equal to 0. అంటే ఎట్ అనేది ఇక్కడ ఏ సర్కిల్ యూజ్ చేస్తున్నావు అది కంపల్సరీ తెలియాలి. ఏ సర్కిల్ యూజ్ చేస్తున్నావో అది తెలిస్తేనే అక్కడ ఈక్వేషన్ యూజ్ చేయగలం. మరి S1 ఎలా వస్తే ఇక్కడ ఫార్మ్ ఏంటి ఈజ్ S1 is equal to 0. ఆ టాంజెంట్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి S1 is equal to 0. సార్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంతకేమో SW1 రాశారండి, ఇక్కడేమో S1 రాశారంటే ఒక 1 మర్చిపోయారంటే తోడు వస్తుంది. అక్కడ 1 మర్చిపోయింది. అక్కడ S1 అంటే 1 టైం సబ్స్టిట్యూషన్, SW1 అంటే 2 టైమ్స్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఫార్ములాస్ లో వేరియేషన్ ఉంటుంది. ఒకసారి ఫార్ములాస్ చూడండి. సార్
s ఈక్వల్ టు మనకి రాసినది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది మనకి ఫైనల్ గా వచ్చే సర్కిల్ ఈక్వేషన్. దీంట్లో s1 ఫార్ములా చూడండి సార్. s1 ఫార్ములా అంటే x స్క్వేర్ ఉంది కదా, x స్క్వేర్ అంటే x ఇంటూ x, x స్క్వేర్ అంటే ఇక్కడ x ఇంటూ x, మరి y స్క్వేర్ అంటే y ఇంటూ y. ఇక్కడ g కామన్ తీసేస్తే g ఇంటూ 2x, 2x అంటే ఎంత x ప్లస్ x. అలాగే ఇక్కడ f కామన్ తీసేస్తే f ఇంటూ y ప్లస్ y ప్లస్ c. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఏంటది x ఇంటూ x అంటే 2 పాయింట్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి. x ఇంటూ x అంటే ఏంటి, ఇక్కడ 2 పాయింట్స్ సబ్స్టిట్యూషన్ చేస్తేనే మనకి ఫైనల్ గా వస్తుంది s11 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c అని వచ్చింది. s11 అంటే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్, మళ్ళీ అనదర్ ఇంకో పాయింట్ సబ్స్టిట్యూట్. ఆ 2 పాయింట్స్ ఏంటి, ఇక్కడ x1 y1 ఎలా చెప్పగలం అంటే 1 టైం సబ్స్టిట్యూట్ చేసాం. 1 టైం సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ ఈ x ప్లేస్ లో x1 సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ y ఇంటూ ఈ y ప్లేస్ లో y1 సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ g ఇంటూ x ప్లస్ ఈ x ప్లేస్ లో ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను x1 ప్లస్ f ఇంటూ y ప్లేస్ లో y ప్లస్ y1 ప్లస్ c. అంటే ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి, s1 ఇది కూడా ఫార్మ్ ఏంటి x ఇంటూ x1 ప్లస్ y ఇంటూ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. ఇది కాల్డ్ ఏంటిది టాంజెంట్ ఈక్వేషన్. అంటే ఇక్కడ టాంజెంట్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి, s1 అంటే ఎవరైనా నువ్వు x ఇంటూ x1 రాయాలి ప్లస్ y ఇంటూ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది, ఇంకొకసారి సబ్స్టిట్యూట్ చేస్తే s11. ఈ 11 లో ఇక్కడ బ్యాలెన్స్ ఏముంది, x ఉంది. ఈ x ప్లేస్ లో కూడా 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది x1 అయింది, ఇది కూడా ఏంటి x1, ఇది కూడా ఏమవుతుంది x1, ఇది కూడా ఏమవుతుంది x1. ఇప్పుడు చూడండి సార్, x1 అంటే x1 ఏమవుతుంది x1 స్క్వేర్, y1 అంటే y1 ఏమవుతుంది y1 స్క్వేర్, x1 ప్లస్ x1 2x1, 2x1 అంటే g 2gx1, y1 ప్లస్ y1 ఎంత 2y1, 2y1 అంటే f ఎంత అవుతుంది 2fy1 ప్లస్ c. అంటే ఫైనల్ గా మనకు వచ్చే ఈక్వేషన్ ఏ టైప్ ఆఫ్ మెథడ్ లో వస్తుందో చూసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఏదో ఒకటి వేసేసి ఇదే ఆన్సర్ అనుకుంటే పని అవదు. s1 ఫార్ములా వేరు, s11 ఫార్ములా వేరు. s1 ఫార్ములా దేని ఫైండ్ అవుట్ చేస్తాం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈక్వేషన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఏంటి, s1 0. అలా కాకుండా ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అన్నాడు. లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అన్నప్పుడు ఏమవుతుందంటే రూట్ s11. లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి, రూట్ s11. ఎక్కడికక్కడ ఫార్ములాస్ ఉన్నాయి, అన్ని ఫార్ములాస్ కలిపేసి ఒకటే రాసుకున్నానికి ఉపయోగం ఉండదు. అందువల్ల లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా ఎంత రూట్ s11. అలా కాకుండా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా ఎంత s1 0. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా s1 0. లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఏమవుతుంది రూట్ s11. పవర్ ఆఫ్ ఏ పాయింట్, పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఫార్ములా ఏంటి, పవర్ ఆఫ్ ఏ పాయింట్ s11. పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఫార్ములా ఏంటి s11. అలా కాకుండా పొజిషన్ ఆఫ్ ది పాయింట్, పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అంటే అవుతుంది s11. వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూ గ్రేటర్ 0 వచ్చినప్పుడు ఎక్స్టీరియర్, అలా కాకుండా లెస్ దెన్ వచ్చినప్పుడు ఇంటీరియర్, అలా కాకుండా ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు లైస్ ఆన్ ద సర్కిల్, లైస్ ఆన్ ద సర్కిల్, లైస్ ఆన్ ద సర్కిల్. ఈ టైప్ ఆఫ్ మెథడ్ అంటే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి సమ్స్ చేస్తారా మనకి ఏం తెలియదు, ఒక సమ్స్ చూద్దాం సార్. ఎగ్జాంపుల్ 1 చూడండి సార్. ప్రాబ్లం 1 ఏమి ఇచ్చాడంటే ఇలా అక్కడ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్
of the point 2, 4 with respect to the circle x square plus y square minus 4x minus 6y plus 11 is equal to 0. అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. మరి సర్కిల్ ఈక్వేషన్ పాయింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమడిగాడు, ఇక్కడ పొజిషన్ అడిగాడు. పొజిషన్ అంటే నువ్వు ఏం చేయాలి, ముందు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటో వాల్యూ ఇక్కడ S11. గివెన్ సర్కిల్ తీసుకోవాలి కాబట్టి గివెన్ సర్కిల్ తీసుకుంటే ఏమవుతుంది, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంకా ఎంత వాల్యూ అవుతుంది మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ p x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు 2, 4. పాయింట్ అంటే సర్కిల్ ఉంది. నీకు అడిగింది ఏంటి, ఇక్కడ పొజిషన్ అడిగాడు. పొజిషన్ అంటే నీకేం కావాలి, ముందు S11 ఫైండ్ చేయాలి. S11 ఈక్వేషన్ రాసుకోవాలి. ముందు S11 అంటే గివెన్ ఈక్వేషన్ చూసుకుంటూ అయ్యాలి. ఇక్కడ ఉన్నది x స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది x1 స్క్వేర్, అలాగే ఏమవుతుంది y1 స్క్వేర్ మైనస్ 4, ఇక్కడ ఉన్నది x కాబట్టి x1 మైనస్ 6 ఇంటూ y ప్లస్ ఎంత అవుతుంది y1 ప్లస్ 11. ఓన్లీ ఈక్వేషన్ చేంజింగ్ చేసుకున్నాను. అలాగా x ప్లస్ x1 పాయింట్ y ప్లస్ y1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ అనేది చేంజ్ అయ్యింది. ఈ చేంజ్ అయిన ఈక్వేషన్ మీ దగ్గర x1 ప్లస్ ఎంత 2, మరి y1 ప్లస్ వాల్యూ ఎంత 4. x1 పొజిషన్ లో ఏమో 2 ఉంది, y1 ప్లస్ లో 4 ఉంది కాబట్టి ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ ఎంత 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x ప్లస్ లో 2 మైనస్ 6 ఇంటూ y1 ప్లస్ లో 4 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 4 దా 16 మైనస్ 4 2 జర్ ఎంత 8 6 4 దా 24 ప్లస్ 1 ప్లస్ 11 అక్కడ చూడండి. ఇక్కడ నెగటివ్ వాల్యూస్ ఎడిషన్ చేస్తాం. పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి 4 ఉంది 16 11 ఉంది కాబట్టి ఎడిషన్ చేస్తే 16 ప్లస్ 4 ఎంత 20 20 ప్లస్ 11 ఎంత 31 మైనస్ ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత 32. సబ్ట్రాక్షన్ చేస్తే నీకు ఎంత వచ్చింది -1 వచ్చింది. ఏ వాల్యూ ఇది S11. కానీ ఇక్కడ -1 చూడగానే నీకు ఐడియా ఉంది ఏంటిది నెగటివ్ వాల్యూ. నెగటివ్ వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది <0. దేర్ఫోర్ నీకు ఏమవుతుంది S11 <0 వచ్చింది. మరి S11 <0 వస్తే అక్కడ లెస్ దెన్ అంటే ఏమని చెప్పాను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అని చెప్పాను. ఇంటీరియర్ చెప్పాను. అందువల్ల ఇన్సైడ్ అన్న ఇంటీరియర్ అన్న ఒకటే. మీ మ్యాట్ లో కొంతమంది ఇన్సైడ్ అని అంటారు, ఇంటీరియర్ అని అంటారు. ఇంటీరియర్ రాసారు ఇన్సైడ్ రాసారు అక్కడ చోట అక్కడ రాసింది ఈ ప్రాసెస్ చేసావు. ఇన్సైడ్ ఆర్ ఇంటీరియర్ రాస్తున్నా మాకు ఇబ్బంది లేదు కాబట్టి దేర్ఫోర్ the given point P 2, 4 inside in the circle, inside in the given circle. what a given circle కూడా రాసుకున్నా రాలేదు. inside in the given circle చాలా ఇంపార్టెంట్. నేను ఈ ప్రాసెస్ చేస్తేనే మార్క్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ గా ఇన్సైడ్ లేదా ఎక్స్టీరియర్ లేదా ఈ లైన్స్ అంటే రాసేస్తే మార్క్స్ అవడాలి. అందువల్ల ఇక్కడ ఈక్వేషన్ రాసావా సబ్స్టిట్యూషన్ చేసావా ఫైనల్ వాల్యూ వచ్చిందా 1.5 వచ్చింది, లాస్ట్ మ్యాటర్ హాఫ్, అలా మనకు 2 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మనకి ఎక్సర్సైజ్ సమ్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ సమ్స్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ నీకు అలవాటు ఉందనుకోండి ఎక్సర్సైజ్ లో ఒక సమ్ చేస్తే సరిపోతుంది తప్ప మనకి అక్కడ 4 సమ్స్ ఉన్నాయి. 4 సమ్స్ నువ్వు సాల్వ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ మనకి 4 మార్క్స్ కి. అట్లా ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో మనకి ఎగ్జామ్ ప్రాబ్లం 2 అనేది ప్రాబ్లం 2 కానీ ప్రాబ్లం 3 కానీ మనకి ఇంపార్టెంట్ మోడల్. అందువల్ల సార్ చూడండి ఇవి ప్రాబ్లం 2 ఏముందంటే ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది tangent from 1, 3 to the circle
టు ద సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. అడిగింది మనకి ఏంటగా లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అడిగాడు. అసలు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ మనకి ఫార్ములా తెలుసుకున్నాం. ముందు గివెన్ రాసుకున్నాను. ఏమి ఇచ్చాడు ఇక్కడ? గివెన్ సర్కిల్ ఇచ్చాడు. గివెన్ సర్కిల్ ఏడా గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సర్కిల్ ఈక్వేషన్ రాస్తున్నారు. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ Px1 y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, 3. ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఫార్ములా కావాలి. ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ the length of the tangent. The length of the tangent is equal to formula is square root of s double 1. Square root s double 1 find out చేయగలిగితే find out చేయి. లేదు ముందుగా s double 1 find out చేసి s double 1 వాల్యూ find out చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తానంటే ఆ టైప్ ఆఫ్ చేసినా పర్లేదు. కానీ మనకి ఈ ప్రాసెస్ ఈజీగా ఈ ప్రాసెస్ వెళ్ళిపోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ s double 1 ఫార్ములా s double 1 అంటే గివెన్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత అంటే s. మీకు ఆ డౌట్ ఏమైనా ఉంటే అప్పుడు ఈ గివెన్ ఈక్వేషన్ లో మనం ఏమైనా s కాంక్రీట్ అని రాసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ మీకు ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడ s అని మెన్షన్ చేయలేదు. ఇక్కడ s అంటే ఏంటి? గివెన్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత కూడా అయితే s. అందులో ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది x ప్లస్ ఎంత అవుతుంది? x1 స్క్వేర్ y ప్లస్ లో y1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 4y1 మైనస్ 11. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x1 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 1 కాబట్టి 1 స్క్వేర్ y1 ప్లస్ ఉన్న వాల్యూ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ y ప్లస్ అంటే 3 మైనస్ 11. పాయింట్ సబ్స్టిట్యూషన్ చేశాక 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 1 జా 2 ప్లస్ 4 3 జా 4 3 జా ఎంత 12 మైనస్ 11. ఇప్పుడు టోటల్ ఏమవుతుందండి? పాజిటివ్ వాల్యుయేషన్ చేస్తే 9 ప్లస్ 1 ఎంత 10 10 ప్లస్ 12 10 ప్లస్ 12 ఎంత 22 మైనస్ 2 మైనస్ 11 ఎంత అవుతుంది? మైనస్ 13. 20 లో 13 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 9 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? therefore the length of the tangent is root s double 1 is equal to ఎంత వచ్చింది? అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ సింబాలిక్ ఏమో రూట్ s double 1 కాబట్టి ఆ రూట్ s double 1 వాల్యూ ఎంత వచ్చింది? 3. అందరూ చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ మోడల్ లో మనకి ఏంటంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అంటే దీని ఎందుకోసం అంటే నెక్స్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం ఉంది. ఆ నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఈ ఫార్ములా యూజింగ్ ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే ఇది తెలియాలి కంపల్సరీ. ఎలా వచ్చింది ఇక్కడ? x ప్లస్ x1 y ప్లస్ y1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? కంపల్సరీ అది లెంత్ ఆఫ్ ది టాంజెంట్. నెక్స్ట్ ఇందులో ప్రాబ్లం 3 చూడండి సార్. దీని మోడల్ మనకి ఒకసారి ఎక్సర్సైజ్ సమ్ కూడా చూద్దాం. చూడండి ఎక్సర్సైజ్ కు సమ్ కూడా చేస్తే మనకి ఐడియా ఉంటుంది. ఎక్సర్సైజ్ కు సమ్ చూస్తే చూడండి సార్. एक्सरसाइज 1 बिलो क्वेश्चन चलता चोंडे टाइप में मतलब है फर्स्ट थर्ड क्वेश्चन చూడండి రామన్ వల్ల థర్డ్ క్వశ్చన్ లో మనకి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ తీసుకోండి. థర్డ్ పాయింట్ ఈ థర్డ్ పాయింట్ ఏమవుతుంది చూడండి సార్. p = 2, 3 అలాగే అండ్ s = s కాంక్రీట్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12. ఇందులో మనకి p పాయింట్ ఇచ్చాడు s ఇచ్చాడు. ఏం చేయాలి ఇక్కడ? ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్
ది లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగాడు కాబట్టి ఒకసారి చూడండి గివెన్ ఈక్వేషన్ గివెన్ సర్కిల్ ఎంత x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాటి సింబల్ కూడా రాయండి సింబల్ కూడా రాసుకోండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా ఇక్కడ పాయింట్ p x1 y1 ఈజ్ ఈక్వల్ టు 2, 3. therefore the length of the tangent is in formula square root of s double 1. square root of s double 1 formula వస్తే x1 square plus y1 square minus 4x1 minus 6y1 minus 12. ఇందులో పాయింట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది square root of x1 ప్లస్ 1 వాల్యూ ఎంత 2 square y1 plus 3 square minus 4 into x1 plus 2 minus 6 into y1 plus 3 minus 12. therefore square root of పాయింట్ సబ్స్టిట్యూషన్ అయిన తర్వాత 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4 3 స్క్వేర్ వాల్యూ 9 4 2 jar 8 6 3 jar 18 minus 12. ఇక్కడ పాయింట్ మనం తీసుకునేది ఎంత థర్డ్ పాయింట్ కాబట్టి థర్డ్ పాయింట్ అంటే పాయింట్ 2, 5 ఉంది 2, 5 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 2, 5 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అదే సెకండ్ రో ఇది సెకండ్ క్వశ్చన్ లో 4 ఇచ్చాను ఈక్వేషన్ కూడా ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y మైనస్ 5 ఈక్వేషన్ ఇక్కడ ఎంత మైనస్ 5x ప్లస్ 4y మైనస్ 5 ఇందులో అప్లై చేస్తే ఏమవుతుంది పాయింట్ 2, 5 కాబట్టి మైనస్ 5 ప్లస్ 4 మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 5 into 2 plus 4 into 5 minus 5 వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే కాబట్టి ఏమవుతుంది 2 స్క్వేర్ ఎంత 4 5 స్క్వేర్ ఎంత 25 5 2 jar 10 4 5 jar 20 minus 5 ఎడిషన్ చేస్తే నెగటివ్ వాల్యూస్ ఎంత minus 15 పాజిటివ్ ఎడిషన్ చేస్తే 25 into 20 45 49 నుంచి 15 క్యాన్సిల్ అయింది 49 15 క్యాన్సిల్ ఎంత టోటల్ వాల్యూ స్క్వేర్ ఆఫ్ 34 లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వాల్యూ ఎంత వచ్చింది therefore the length of the tangent is square root of s double 1 ఇది కూడా ఎంత వచ్చింది √34. నెక్స్ట్ క్లాస్ చూద్దాం.